కొత్త చాప్టర్ లాస్ట్ డేస్ ఆఫ్ ఖుర్షద్. స్త్రీ మండలిలో ప్రముఖ సభ్యురాలైనటువంటి ఖుర్షద్ గురించి చెప్తున్నాడు. ఆమె చివరి రోజులు, ఆమె చివరి రోజులు. ఖుర్షద్ వాజ్ వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ బాబాస్ మండలి. బాబా మండలిలో చాలా తొలి శిష్యులలో ఆవిడ ఒక్కర్తే. షీ హ్యాడ్ ఫస్ట్ సీన్ బాబా ఎట్ ఉపాసనీ మహారాజ్ సకోరి ఆశ్రమ్. బాబాని ఎప్పుడు చూసింది ఆవిడ? 1920వ సంవత్సరంలో ఆ ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి సకోరి తరచూ వస్తూ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ చూసింది ఈవిడ. అండ్ వాజ్ కనెక్టెడ్ విత్ హిమ్ సిన్స్ ది మంజలి భీమ్ డేస్. సో మంజలి భీమ్ 1900 ఎప్పుడు, ఏ సంవత్సరం అండి? 22లో. ఆ 1922లో బాబా మంజలి భీమిలో ఉన్నప్పుడు కూడా ఈవిడ ఎక్కువగా బాబాతో అనుబంధం ఉంటూ ఉండేది. ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిస్ బాడీ, ఖుర్షద్ స్పెండ్ ద లేటర్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్ ఇన్ ద ట్రస్ట్ కాంపౌండ్. బాబా శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఖుర్షద్ ఎక్కువగా ఆ ట్రస్ట్ కాంపౌండ్లోనే ఉంటూ. హెర్ అడాప్టెడ్ సన్ సుదామ్ అండ్ హిజ్ వైఫ్ ఆశా టుక్ కేర్ ఆఫ్ హర్. ఆవిడకేం పెళ్ళేది లేదు కదా, బాబా దగ్గర ఉండిపోయింది చిన్నప్పటి నుంచి వచ్చేసి. ఆవిడ ఒకరిని ఎవరినో పెంచుకుంది, సుదాం అతని పేరు, అతని భార్య ఆశ. వీళ్ళిద్దరూ ఈ ముసలావిడిని బాగోగులు చూస్తూ ఉండేవారు అక్కడ. యాజ్ షీ హ్యాడ్ వెరీ రెస్ట్రిక్టెడ్ మొబిలిటీ డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్. ఆవిడ కదలలేకపోయేది, ప్రాబ్లం అది. చాలా అతి కష్టం మీద ఇక్కడి నుంచి అక్కడికి కుర్చీ మారాలంటే అంత కష్టం అయిపోయేది ఆవిడ. హెర్ విజన్ వాజ్ ఆల్సో వెరీ పువర్ అండ్ షీ కుడ్ ఓన్లీ సీ షాడోస్ అండ్ నాట్ ది యాక్చువల్ ఫేసెస్ ఆఫ్ పీపుల్ హూ కేమ్ టు విజిట్. ఆవిడ కళ్ళుకి ఏం కనిపించేది కదా. ఇలా వచ్చారు అనుకోండి, ఎవరో మనిషి ఆకారం కనపడేది అంతే, డీటెయిల్స్ తెలిసేవి కాదు ఆవిడకి. హవెవర్ షీ వాజ్ ఆల్వేస్ చీర్ఫుల్. అయినా ఎప్పుడు నవ్వుతూనే ఉండేది, ఏడుపు మొహం పెట్టుకుని ఉండేది కదా ఆవిడ. ఇన్ని కష్టాలున్నా నడవలేకపోయేది, కళ్ళు కనిపించట్లేదు, కానీ ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేది. బ్లెస్డ్ విత్ ఎ వెరీ షార్ప్ మెమరీ అండ్ ఎ సింపుల్ హార్ట్. అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, చాలా సాదా అయినటువంటి నిరాడంబరమైన హృదయం ఆవిడకు ఉండేది. ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ నోయింగ్ హెర్ యాజ్ ఐ టూ వాజ్ లివింగ్ ఇన్ ద ట్రస్ట్ కాంపౌండ్. ఇది ఎవరు చెప్తున్నాడు? రుస్తం చెప్తున్నాడు. నేను కూడా ఆ ట్రస్ట్ కాంపౌండ్లోనే ఉండేవాడిని ఎక్కువగా. అంచేత ఆవిడతో ఎక్కువ పరిచయం ఏర్పడింది, నా అదృష్టం అది. ఇనీషియల్లీ ఐ విజిటెడ్ హర్ రేర్లీ. మొదటి రోజుల్లో అయితే కొంచెం మొహమాటం, మరి ఎవరో ఆడవాడ ఏమనుకుంటుందో అని కొంచెం అప్పుడప్పుడు 2 రోజులకో వారంకోసారో అలా కనపడుతూ ఉండేవాడు. బట్ యాజ్ టైమ్ వెంట్ బై షీ ఎక్స్ప్రెస్డ్ హెర్ విష్ దట్ ఐ షుడ్ మీట్ హెర్ డైలీ అండ్ ఐ వాజ్ హ్యాపీ టు డూ సో. ఇలా నెమ్మదిగా అలవాటు అవగా ఆవిడంది. అది నేను రాలేదేంటి నాయనా అని అడిగేది. అంటే రోజు రా నా దగ్గరికి అని ఆవిడ తన ఇచ్చని వెలిబుచ్చింది. అప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది. వీ డెవలప్డ్ ఎ బాండ్ ఆఫ్ లవ్ ఇన్ బాబా. మా ఇద్దరికి బాబా మీద ప్రేమ, ఆ అనుబంధం మా ఇద్దరి మధ్యన కూడా ఏర్పడింది. ఇఫ్ ఐ డిడ్ నాట్ విజిట్ హెర్ ఆన్ ఎ సింగిల్ డే దెన్ షీ వుడ్ ఆస్క్ ఆఫ్టర్ మీ అండ్ సమ్ టైమ్స్ సెండ్ సమ్వన్ విత్ ఎ మెసేజ్ దట్ షీ వాంటెడ్ టు సీ మీ. సాయంత్రం అయిపోయినా వెళ్ళలేదనుకో, ఎవరినో కబురు పంపించేది, ఇదేంటి రాలేదేంటి ఈవేళ, వాడు కనుక్కొని రాస్తుంది ఏమైంది వాడికి అని కబురు పంపించేది. యాజ్ సూన్ యాజ్ ఐ వుడ్ ఎంటర్ ది ఫ్రంట్ డోర్ షీ వుడ్ ఎంక్వైర్ హూ ఇజ్ ఇట్. ఆ మొట్టమొదట ఆ తలుపు దగ్గర సౌండ్ రాగానే ఎవరక్కడ అని అడిగేది. ఎందుకంటే మొదలు కళ్ళు సరిగ్గా కనిపించవు కానీ. ఐ వుడ్ జోకింగ్లీ రిప్లై ఇన్ గుజరాతీ, రుస్తం మకోరి పెహల్వాన్, రుస్తం ది యాంట్ రెజిలర్. నేను సరదాగా చెప్పేవాడిని రుస్తం అని. యాంట్ రెజిలర్ అంటే చీమలతోటి యుద్ధం చేసేవాడని, మరి ఏంటో ఏదో పార్సీ భాష, వాళ్ళ గుజరాతీలో వాళ్ళ మాతృభాష పార్సీస్కి గుజరాతీ అంచేత ఆ భాషలో నేను చెప్పేవాడిని. ఖుర్షద్ వుడ్ లావ్ వెన్ ఎవర్ ఐ సెడ్ దట్. నేను ఇలా అనగానే ఎప్పుడు పగలబడి నవ్వేది ఆవిడ ఖుర్షద్. షీ లాఫ్డ్ వెరీ ఈజీలీ అండ్ ఇట్ ది స్లైటెస్ట్ ఆఫ్ జోక్స్. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది ఆవిడ. నవ్వు ఆవిడ ఎప్పుడు కూడా ఉండేది. అగైన్ ఐ షుడ్ సే దట్ ఐ వాజ్ ఫార్చునేట్ బికాస్ డ్యూ టు వర్క్ ప్రెషర్ ఐ వుడ్ సమ్ టైమ్స్ ఫర్గెట్ టు విజిట్ ఖుర్షద్ బట్ షీ నెవర్ ఫర్గాట్ అండ్ ఆల్వేస్ సెండ్ రిమైండర్స్. నా అదృష్టమనే చెప్పాలి. నేను నా హడావుల్లో పడి నేను ఎప్పుడు మర్చిపోయినా ఆవిడ మాత్రం మర్చిపోయేది కాదు. ఈవేళ రాలేదు రుస్తాం, చూసిరావండి రమ్మను అని చెప్పాయి. ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంటిమేట్ ఆఫ్ ఆల్ ద టైమ్స్ ఐ స్పెంట్ విత్ ఖుర్షద్ బికాస్ దే వర్ ఇన్ హర్ ఫైనల్ డేస్. ఆ ఖుర్షద్తో నాకున్న అనుబంధం
ఆత్మీయమైనటువంటిది. ఆవిడ చివరి రోజులు నేను ఈ కింద రాస్తూ ఉన్నాను. షీ వాజ్ వైండింగ్ అప్ థింగ్స్ అప్ అండ్ ఆస్కింగ్ మీ టు హెల్ప్ హెర్ విత్ స్మాల్ జాబ్స్. ఆవిడ రెడీ అయిపోతుందన్నమాట. ఇంకంతా మూటా ముళ్ళు సర్దిస్తుంది ఆవిడ. చిన్న చిన్నవి ఉంటే నన్ను సాయం చేయమని అడుగుతూ ఉండేది. ఆల్దో షీ నెవర్ టోల్డ్ మీ డైరెక్ట్లీ దట్ షీ వుడ్ డ్రాప్ హెర్ బాడీ, యట్ షీ గివ్ మీ ఇనఫ్ హింట్స్ యాజ్ టైమ్ పాస్డ్ బై దట్ హెర్ ఎండ్ వాజ్ నియర్. డైరెక్ట్గా నేను పలానా తారీఖుని వెళ్ళిపోతున్నాను అని చెప్పలేదు, కానీ ఆవిడ దానికి ఆ డేట్కి ఆ ముహూర్తానికి రెడీ అయిపోతున్నట్టే ఉన్నది. ఇది ఇచ్చేసాం ఇంకో ఇది కూడా ఎవరికో ఇచ్చేయాలి అని అన్ని చక్కబెట్టుకోవడం మొదలుపెట్టారు ఆవిడ. ఐ మెన్షన్ ఇట్ టు సుధామ్ అండ్ ఆశ, బట్ దే డిడ్ నాట్ బిలీవ్. ఏంటి ఇలా మాట్లాడుతుంది మీ అమ్మ అని ఆ పెంపుడు కొడుకుని కోడల్ని అడిగితే, ఏదో ఆవిడేదో పిచ్చింది, నువ్వేదో అలా అనుకుంటున్నావు నువ్వు అనేవారు. Yet to me it was obvious that she was winding up. So I told all the residents and Baba lovers who were close to Khurshid to spend time with her, for she would not be around for long. నాకు మాత్రం దృఢంగా నా హృదయం చెప్పేసింది, ఈవిడ రెడీ అయిపోతుంది, ఈవిడ ఏదో రోజు వెళ్ళిపోద్ది చెప్పా పెట్టకుండా అని అందరికి చెప్పేవాడిని. ఖుర్షిద్ దగ్గర వెళ్ళండి అయ్యా, వెళ్ళి ఓ రోజు కూర్చోండి ఓ పూట, ఎందుకంటే అన్నాళ్ళలో ఉండదు అని నేను చెప్తూ ఉండేవాడిని. ద ఫస్ట్ హింట్ కేమ్ ఇన్ ఫాలోయింగ్ వే. మొట్టమొదట నాకు ఎందుకు అనిపించింది అలాగంటే చెప్తాను మీకు. ఖుర్షిద్ అండ్ ఐ హ్యాడ్ డిస్కస్డ్ రికార్డింగ్ ఆఫ్ యర్ లైఫ్ స్టోరీ ఇన్ గుజరాతీ. నేను ఖుర్షిద్తోడు అన్నాను, నీ జీవితం భావి తరాల వాళ్ళకి అందుబాటులో ఉంచాలి, మనం గుజరాతీ భాషలో రాద్దాం నీ జీవితం, మొట్టమొదటి నుంచి నాకు చెప్తావా? నేను రాస్తాను అన్నాను. ఆల్దో షీ హ్యాడ్ రికార్డెడ్ ఇన్ ఇంగ్లీష్, బట్ బికాజ్ హర్ ఇంగ్లీష్ వాజ్ పువర్ ద స్టోరీ సౌండెడ్ డిఫరెంట్ అండ్ లాస్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫ్లేవర్. ఆవిడ పాపం ఇంగ్లీష్లో రాసింది, నా ఇంగ్లీష్ లాంటిది ఆవిడ ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వల్ల అది తికమకలుగా ఉంది చదవడానికి కూడా. సో డేవిడ్ had the English recording and was working on a book about Khurshid's life with Baba. డేవిడ్ రఫో అని మరొక ప్రేమికుడు ఆ ఇంగ్లీష్లో రికార్డు చేసి ఆవిడ జీవితాన్ని ఆ తండాలు పడుతున్నాడు వాడు, దాన్ని అంతా మార్చుకొని. Khurshid liked the idea and wanted to begin immediately. ఓహో అలాగా నీకు వచ్చిందా అలాగా పార్సీలో గుజరాతీలో రాద్దామని. అయితే మొదలెట్టి ఇవాళే మొదలుపెట్టి అందాడు. ఇట్ వాజ్ జనవరి, అది జనవరి నెల. And I asked her to wait till May because I was very busy with the trust work with Babuji and would only get some free time when Babuji left on his tour of the West. ఎప్పుడు కూడా బాబు కల్చర్ గారు వేసవకాలం వస్తే ప్రపంచ యాత్రలు చేస్తూ ఉండేవారు, మనకు గుర్తుంది కదా, ఎక్కువ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ వెళ్ళేవారు. సో అప్పుడు నాకు ఖాళీ వద్దు, లేకపోతే బాబుజీతో నాకు వదలడు, మే దాకా కొంచెం ఓపికట్టు అప్పుడు మొదలు పెడదాము అన్నా. ఐ ఆల్సో హ్యాడ్ టు అరేంజ్ ఫర్ సమ్ గుడ్ క్వాలిటీ క్యాసెట్స్. రికార్డ్ చేయాలన్నా కూడా మంచి క్వాలిటీ క్యాసెట్లు కూడా ఉండాలి కదా. ఖుర్షిద్ అగ్రీ టు దిస్, అలాగే లేదండి ఖుర్షిద్. హవెవర్ యాజ్ ఈజ్ టిపికల్ ఆఫ్ ఎనీ మండలి, ఖుర్షిద్ వుడ్ డైలీ ఆస్క్ మీ అబౌట్ వెన్ వీ వుడ్ బిగిన్ ద ప్రాజెక్ట్. మండలి వాళ్ళందరిది ఇదే స్టైల్. వాళ్ళు ఏంటంటే ఒక పని మనం ఏదైనా చెప్పామంటే తినేస్తారు దాన్ని అయ్యేదాకా. ఏదో రికార్డింగ్ అన్నావు, మరి ఎప్పుడు మొదలెడతావు అని అడగడం మొదలు. దిస్ షీ కంటిన్యూడ్ టు డూ టిల్ ద మంత్ ఆఫ్ మే. మే వరకు రోజు ఇదే పని. ఇన్ మే వెన్ బాబుజీ లెఫ్ట్ ఆన్ ద టూర్ ఐ రియలైజ్డ్ దట్ ఖుర్షిద్ వాజ్ నో లాంగర్ ఈగర్ అబౌట్ ద రికార్డింగ్ అండ్ ఐ స్టాప్డ్ ఆస్కింగ్ మీ అబౌట్ ఇట్. సరే బాబుజీ అమెరికా ప్రయాణం వెళ్ళిపోయాడు, ఈవిడ అడగడం మానేసింది. అప్పుడు దాకా రోజు అడిగేది, ఇంకా రికార్డింగ్ గొడవ లేదు, నన్ను అడగడం మానేసింది. సో ఐ బ్రోచ్ ది టాపిక్ విత్ హర్. నేనే కలిపాను, ఖుర్షిద్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ రికార్డింగ్ యువర్ స్టోరీ ఇన్ గుజరాతీ అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఫ్రీ టైమ్, సో టెల్ మీ వెన్ యూ వాంట్ టు స్టార్ట్. అన్నీ రెడీగా ఉన్నాయి, రికార్డర్ ఉంది, క్యాసెట్లు తెచ్చేసాం, అన్నీ రెడీ, ఎప్పుడు అంటే మొదలు పెట్టేస్తాను అన్నాడు. ఖుర్షిద్ హ్యాడ్ ఎ విత్డ్రాన్ లుక్. ఇట్ ఈస్ టూ లేట్ నౌ. చాలా ఆలస్యం అయిపోయింది అందావిడ విచారంగా మొహం పెట్టి. లెట్ ఇట్ బి, సరే ఆయన ఇచ్చి ఎలా ఉంటే అలాగే కానీ. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎట్ ఫస్ట్. నాకేం అర్థం లేదు, ఇలా అంటే నేను అన్నీ తెచ్చినని చెప్తుంటే చాలా ఆలస్యం అయిపోయిందంటుంది ఇవిడ. సో ఐ సెడ్ ద మే వెకేషన్ హెస్ స్టార్టెడ్, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టిల్ పిల్గ్రిమ్ సీజన్ స్టార్ట్స్ ఇన్ జూన్. బోల్ టైం ఉంది, మే జూన్ 2 నెలలు, అప్పుడు దాకా ఎవడు రాడు ఇక్కడికి, ఏం పర్వాలేదు అన్నాను. ఖుర్షిద్ సెడ్ క్లియర్లీ ది సెకండ్ టైం, ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ మీ. లేదు, టైం అయిపోయింది నా టైం.
ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం, సరిపోదు టైం, ఫర్గెట్ దిస్ ప్రాజెక్ట్, మర్చిపో ఇక దీని గురించి. ఐ హ్యావ్ అదర్ థింగ్స్ విత్ విచ్ ఐ విల్ నీడ్ యువర్ హెల్ప్. ఇంకా చక్కబెట్టుకోవాల్సినవి చాలా పనులు ఉన్నాయి, ఇది చిన్న పని నాకు, దానికి నువ్వు సాయం చేద్ది కానీ లేదు అని. ఐ ఫెల్ట్ అన్ఈజీ అట్ దట్ టైమ్ బట్ బ్రష్డ్ అసైడ్ ది ఇన్సిడెంట్. చాలా చికాగా అనిపించింది నాకు, ఏంట్రా ఇలా మాట్లాడుతుంది. సరే ఏదో ఆవిడ మాట్లాడిన దాని గురించి మనం వర్రీ అవ్వడం అనవసరం అనుకున్నాను. థింకింగ్ ద చేంజ్ ఆఫ్ రూమ్ హ్యాడ్ డిస్ఓరియంటెడ్ హెర్ బికాజ్ హెర్ రూమ్ వాజ్ బీయింగ్ రీపెయింటెడ్. ఆవిడని ఉన్న గదిలోంచి పక్క రూమ్లోకి మారమ్మ, రంగులు ఇస్తున్నాం మేము అన్నారట 2-3 రోజుల ముందు. చికాకు మీద అలా మాట్లాడుతుందేమో, ఈ రూమ్ మారడం ఇష్టం లేక అనుకున్నాను నేను. దెన్ అనదర్ ఇన్సిడెంట్ ఫాలోడ్. ఇది అవగానే ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ విజిటెడ్ హెర్ షీ వుడ్ మేక్ మీ రీడ్ ది హారోస్కోప్ కాలమ్ ఇన్ ది న్యూస్ పేపర్. నేను వెళ్ళగానే మరి నేను కళ్ళు ఉన్నవాళ్ళి, ఆవిడ కళ్ళు లేదు కదా, ఆ పేపర్ న్యూస్ పేపర్ తీసి ఈ జాతక చక్రం ఉన్న పేజీ జాతకాలు రాసి ఉంటాయి కదా, ఏరో పాలన క్యాప్రికార్న్, ఇంకొక ఏరో ఇలా 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 వీనస్, అది రాశిఫలాలు, ఆ రాశిఫలాలు చదవమనేది ఆవిడ, ఏదో ఆవిడకో సరదా. ఆఫ్టర్ దాట్ షీ వుడ్ ఆస్క్ మీ టు గో త్రూ ద లిస్ట్ ఆఫ్ పిలిగ్రిమ్ అరైవల్. అది అయిపోయాక ఎవరెవరు వస్తున్నారు, ఎవరో పలానా డాన్ స్టీవెన్స్ వస్తున్నాడు, లేకపోతే పలానా ఇంకోటి వస్తున్నాడు, ఇలా ఈ పేరు పలానా ఊరు పేరు లిస్ట్ ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు కూడా లిస్ట్ ఉంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది మన పేర్లు. ఓ కాకినాడ నుంచి ఎంతమంది వస్తారు, ఇంతమంది మగవాళ్ళు, ఇంతమంది ఆడవాళ్ళు, పలానా రోజు వస్తారు, పలానా రోజు దాకా ఉంటారు, భోజనం ఏర్పాటు చేయాలి, టిఫిన్లు ఏర్పాటు చేయాలని వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అలాగే ఆ లిస్టు చదివి పెట్టాను. ఇది షీ వుడ్ లైట్ అప్ వెన్ షీ హెర్డ్ ది నేమ్ ఆఫ్ సమ్ వన్ క్లోజ్ టు హెర్. ఆ లిస్టు చదువుతుంటే పలానావాడు వస్తున్నాడే వాడు నాకు తెలుసు అని ఆవిడ మొహం వెలిగేది అనమాట, వాడు మళ్ళీ వస్తున్నాడు అంటే. సో యాజ్ యూజువల్ I was reading out the name and she was happy to hear David Ruffo and Bob Underwood's names. అలాగే పేర్లు చదువుతుంటే ఇద్దరు పేర్లు చెప్పగానే వాళ్ళు వస్తున్నారా, వాళ్ళు నా ఫ్రెండ్సే అని. David was writing a book on her life and she wanted to give him the copyright and full authority to publish a book as and when he wanted. వాడు వస్తే సర్వ హక్కులు ఆ పుస్తకం నేను నీకే ఇచ్చేస్తున్నానని చెబుదాము, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు దాని గురించి అని చెప్దామని ఆవిడ అనుకుంటూ ఉంది. What appeared strange was, after reading Bob's name and asking me the date of his arrival, she asked me to stop reading the list. So చెప్పాను పలానా తారీఖుని వాడు వస్తున్నాడని చెప్పగానే ఇంక చాలా లిస్ట్ ఆపేయాను. I glanced through the list and saw Neela Devi's name. As she too was close to Kurshet, I mentioned it to her. నీలాదేవి అని ఇంకొక ఆవిడ తర్వాత పేరు. మీ ఫ్రెండ్ ఈవిడ కూడా వస్తుంది, నువ్వు ఆపేయమంటున్నావు కదా అని అన్నాడు. ఖుర్షేద్ కమెంటెడ్, ఇట్ విల్ బి టూ లేట్ బై దెన్. అంటే డేట్ మారిపోయింది అనమాట, ఆ నీలాదేవి వచ్చి డేట్ మర్నాడు డేట్ అయిపోయింది. అప్పటికి ఆవిడకి దొరకదలేదు, నన్ను అందుకోలేదు నన్ను అంటావిడ. ఐ ఫౌండ్ హర్ కమెంట్ ఆడ్ అండ్ అగైన్ డ్రూ హర్ అటెన్షన్ టు ది నీలాదేవిస్ అరైవల్ బట్ షీ గివ్ ది సేమ్ రిప్లై. సరిగ్గా మాట్లాడిందని నేనేం తప్పిన్నానా అని మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అదే ఆన్సర్ చెప్పింది. థింకింగ్ దట్ షీ వాజ్ టైర్డ్ అండ్ వాంటెడ్ మీ టు లీవ్, ఐ గాట్ అప్. ఓహో ఈవిడికి కొంచెం బాధగా ఉంది, చికాగ్గా ఉన్నట్టుంది, నేను కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం ఈవిడికి వెళ్ళిపోయి అని లేచి నుంచున్నాడు. బట్ ఖుర్షద్ ఆస్క్డ్ మీ టు కీప్ సిట్టింగ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్. కూర్చో వెళ్ళిపోగాని ఏదో మాట్లాడుతూ. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ న్యూ ఎనీవన్ హూ హ్యాడ్ బీన్ ఇన్ ఎ కోమా అండ్ వాట్ ఇట్ వాజ్ లైక్ టు బీ ఇన్ సచ్ ఎ స్టేట్. నేను ఓ ప్రశ్న అడుగుతాను చెప్పు అంది. కోమాలోకి వెళ్ళి వెనక్కి వచ్చిన కూడా ఎవడన్నా నీకు తెలుసా, ఎలా ఉంటుంది అసలు ఆ కోమాలోకి వెళ్ళిపోతే, అది తెలుసుకోవాలని ఉంది నాకు అని అడిగింది. కూడా పర్సన్ ఇన్ ఏ కోమా హియర్ పీపుల్ స్పీక్. మనుషులు చుట్టూ వాళ్ళు మాట్లాడుతుంటే వాడికి వినపడుతుందా లేదా. ఐ టోల్డ్ హెర్ దట్ మనీ బాబా సిస్టర్ వుడ్ ఇన్సిస్ట్ దట్ పీపుల్ ఇన్ ఏ కోమా కుడ్ హియర్. మణి అంటది, మరి బాబా చెల్లెలు మణి ఉంది కదా, ఆవిడ తప్పకుండా వినపడుద్ది, వాడేం మాట్లాడలేడు కానీ పక్క వాడి మాటలు వినపడతాయి అని ఆవిడ నొక్కి చెబుతూ ఉంటుంది. దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ బాబా లవర్స్ హూ వెంట్ టు కోమా అండ్ మనీ వుడ్ సెండ్ ఎ మెసేజ్ టు ద రిలేటివ్స్ టు టాక్ విత్ దెమ్. చాలా మంది ఉత్తరాలు రాస్తూ ఉండేవారు ఆ రోజుల్లో బాబాకి. ఆ రాసినప్పుడు మా వాడు ఇలా కోమాలో ఉన్నాడు, 10 రోజులు అయింది ఇప్పుడు కానీ రాస్తే పర్లేదు బాబా గురించి మాట్లాడుతూ ఉండండి, వాడి చెవిలో వాడికి వినపడేలాగా మాట్లాడుతూ ఉండండి అని మనీ తిరిగి ఉత్తరాలు రాస్తూ ఉండేది. Some Baba lovers
replied to me saying that they did what she suggested and I got a response from the person in the coma state, either through silent hand gestures or head movement. వాళ్ళు సమాధానాలు కూడా రాసేవారు. తిరిగి మీరు చెప్పినట్టు చేశాం, వాళ్ళు ఇంటున్నట్టు బుర్ర ఊపేవారు, లేకపోతే చేతితోటి స్పందించేవారు. వెన్ ఖుర్షిద్ హెడ్ దిస్ షీ వాజ్ హ్యాపీ. అలాగా హ్యాపీ అని ఆవిడ మొహం నవ్వుతూ ఉండేది. షీ టాక్డ్ ఆన్ ది సబ్జెక్ట్ ఫర్ డేస్. చాలాసార్లు ఇదే విషయం అడుగుతూ ఉండేది. అండ్ ఐ ఈవెన్ మెన్షన్ టు హెర్ దట్ ఐ హ్యాడ్ రెడ్ బుక్స్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ ఇన్ కోమా హూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ మంత్స్ ఆర్ ఇయర్స్ and confirmed that they were aware of all that has happened in their comatose phase. నేను చెప్పాను, చాలామంది నాకు ఇలాంటి వాళ్ళు తగిలారు, నెలలు కోమాలో ఉండిపోయి బయటకు వచ్చిన వాళ్ళు, మాకు అంతా తెలుస్తూ ఉండేది అదంతా అని వాళ్ళు చెప్పారు కూడా. కరెక్టే ఇది అని చెప్పాను. వన్ డే షీ టర్న్ టు మీ అండ్ సెడ్, ఒకనాడు నా కేసు తిరిగి ఇలా అంది, వెన్ ఐ గో ఇన్ టు కోమా టెల్ పీపుల్ టు టాక్ టు మీ. నేను కోమాలోకి వెళ్ళిపోయాను అనుకో, జనాలను మామూలుగా నాతోటి నేను ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడమని చెప్పు. డో నాట్ టేక్ మీ టు ఏ హాస్పిటల్, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళదు సుమా. ఐ డోంట్ వాంట్ టు బి కెప్ట్ ఆర్టిఫిషియల్లీ అలైవ్. ఎందుకని ఏవో వెంటిలేటర్లు పెట్టి హార్ట్ లంగ్ మెషిన్లు పెట్టి కృత్రిమంగా నా ప్రాణం నిలబెట్టేయడం నాకు ఇష్టం లేదు. నౌ దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ ఐ నీడ్ టు డూ అండ్ ఐ నీడ్ యువర్ హెల్ప్. మరి టైం దగ్గరికి వచ్చేస్తోంది, చాలా చిన్న 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 పనులు ఉన్నాయి, నీ సాయం కూడా కావాలి సుమా అండి. There was finality in her voice which made my heart sink. అమ్మ ఈవిడ డిసైడ్ అయిపోయింది, ఇంక ఇందులో వాడికి అనుమానం ఏమీ లేదు ఈవిడ. ఎందుకంటే కరాఖండిగా చెప్పేస్తోంది, ఈవిడేదో అనుమానం అవుద్దేమో అని చెప్పట్లా, అంత ఖచ్చితంగా టైము డేట్లు అని చెప్పేస్తోంది అనిపించింది. షీ హ్యాడ్ ఎ రఫ్ కాపీ ఆఫ్ హర్ లైఫ్ స్టోరీ విచ్ షీ ఆస్క్డ్ మీ టు గెట్ జిరాక్స్. ఆవిడ జీవితం అంతా ఇలా రాసి ఉన్నది ఒక జిరాక్స్ కాపీ ఉంది, అదే అని ఇంకో కాపీ తెమ్మంది ఆవిడ. ఐ డిడ్ దిస్ and then she asked me to tell certain pilgrims to meet her and collect their copies. కొంతమంది సందర్శకులు అడిగారు దీన్ని, వాళ్ళందరికీ ఒక కాపీ తీసుకోమని చెప్పు, వాళ్ళు రమ్మని అని చెప్పింది. ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ దెర్ వాజ్ స్టిల్ క్వైట్ ఎ ఫ్యూ కాపీస్ లెఫ్ట్. సో షీ దెన్ మేడ్ మీ రైట్ డౌన్ ఆన్ ఈచ్ కాపీ ద నేమ్ ఆఫ్ ద పిల్గ్రిమ్ షీ వాంటెడ్ ఎ కాపీ టు బి గివెన్ టు. చాలా కాపీలు తీయించింది ఆవిడ జిరాక్స్లు. ఇది వీడికి, ఇది విశ్వనాథం గారికి, ఇది ఫలానావాడికి, ఇది రామతీర్థ గారికి అని దాని వెనకాల పేర్లు రాసేవంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మని చెప్పమంది. దెన్ షీ టర్న్ టు మీ అండ్ గేవ్ మీ ఆల్ ద కాపీస్. కీప్ దీస్ విత్ యూ అండ్ గివ్ దెమ్ వెన్ దే కమ్. ఈ కాపీలన్నీ తీసుకొని నీ దగ్గర పెట్టుకో, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చేయాలి. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో ఉన్నాము. నిన్నటి రోజున మనం ఆపినటువంటి చాప్టర్ ఏమిటంటే లాస్ట్ డేస్ ఆఫ్ ఖుర్షద్. ఖుర్షద్ అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాలు ఆవిడ తన జీవితం మొత్తం బాబా యొక్క సన్నిధానంలో బాబా కోసమే గడిపినటువంటి అదృష్టవంతురాలు ఆవిడ చివరి రోజులు ఎలా గడిచాయి అనేటువంటిది ఈ గ్రంథాన్ని రచించినటువంటి రుస్తం చెప్తూ ఉన్నాడు. ఆవిడకి ప్రతిరోజు రుస్తం వెళ్ళి కనపడుతూ ఉండేవాడు. ఆవిడకి శరీరం సహకరించేది కాదు, కదలడం కష్టం, కళ్ళు కనిపించేవి కాదు, ఒక నీడ మాత్రమే కనపడేది. ఎవడన్నా ఒక ఆకారం వస్తే ఎవరో వచ్చింది అని అడిగేది ఆవిడ, బట్ చెప్తే తప్ప గుర్తు తెలిసేది కాదు. సరే, రోజు ఇతను వెళ్ళకపోతే కబురు పంపించేది, ఎందుకు రాలేదు నువ్వు, రా ఒక్కసారి అని. చివరి రోజుల్లో నా రోజులు దగ్గర పడిపోతున్నాయి, ఇంక ఎన్నాళ్ళలో లేదు అని చెప్తూ ఉండేది ఆవిడ. అది ఇతను పసిగట్టాడు ఆ విషయం. అక్కడి వరకు నిన్న మనం చదువుకున్నాం. అలాగే ఆవిడ జీవిత చరిత్ర అంతా తెలుసుకోవాలని చాలామంది ఆరాట పడుతూ ఉంటే చిన్న చిన్న పాయింట్ల కింద రాసి దాన్ని ఒక షీట్ కింద పెట్టి జిరాక్స్ తీయించి పెట్టింది. ఎవరెవరికి ఇవ్వాలో తన మిత్రులందరికీ పేర్లు కూడా రాసి అతనికి అప్పచెప్పింది రుస్తంకి. కీప్ దీస్ విత్ యూ అండ్ గివ్ దెమ్ వెన్ దే కమ్. ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో, వీళ్ళంతా నా మిత్రులు, వీళ్ళు అడిగారు నా జీవిత చరిత్ర కోసం, వాళ్ళకి తర్వాత నువ్వు ఇయ్యి అని నాకు అప్పచెప్పింది. ఐ ప్రొటెస్టెడ్ ఖుర్షద్ దే వుడ్ లైక్ ఇట్ ఇఫ్ యూ గేవ్ ఇట్ టు దెమ్ పర్సనలీ. నువ్వు ఇస్తేనే అందంగా ఉంటుంది వాళ్ళు అడిగినప్పుడు, నేను ఇస్తే ఏం బాగుంటుంది అన్నాడు రుస్తం. ఖుర్షద్ సెడ్ యూ గివ్ ఇట్ వెన్ ఐ కమ్ హియర్ ఇట్ విల్ బి టూ లేట్. నువ్వే, ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికి నేను ఉండను, చాలా ఆలస్యం అయిపోద్ది వాళ్ళు వచ్చేటప్పటికి. I could feel a hollow sensation fill my whole being
బికాజ్ ఐ న్యూ షీ వుడ్ నాట్ బి అరౌండ్. నాకు అర్థమైపోయింది, అమ్మో ఇంకా ఈవిడ ఖాళీ చేసి వెళ్ళిపోతుందన్నమాట, ఈవిడ ఉండదన్నమాట అనిపించింది. ఐ కంటిన్యూ టు షేర్ జోక్స్ అండ్ స్పెండ్ టైం విత్ ఖుర్షద్. మామూలుగా నేనేం చేసేవాడిని అంటే పిచ్చాపాటి మాట్లాడేవాడిని, నవ్విస్తూ ఉండేవాడిని, ఆవిడతోటి చాలా ఖుషీగా మాట్లాడుతూ ఉండేవాడిని. షీ స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ హెర్ ఫేవరెట్ డిషెస్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. చివరి రోజుల్లో నాకు అది కావాలి ఇది కావాలి అని వండించుకొని తినేది ఆవిడ. ఎవరికైనా ఇష్టమైన వంటకాలు ఉంటాయి కదా, అలా. బట్ ఓన్లీ ఏ బైట్ ఆర్ టూ అండ్ దెన్ షీ వుడ్ ఆస్క్ ఇట్ బీ టేకెన్ అవే. కొద్దిగా ఇంత మొక్క తినేది, మిగిలింది ఇంకా నాకు వద్దు అనేది, కానీ అవి కావాలని అడుగుతూ ఉండేది. షీ కమెంటెడ్ టు మీ, ఐ యూజ్ టు ఎంజాయ్ ఈటింగ్ ఆల్ దిస్ బట్ నాట్ ఎనీమోర్. అలా తింటూ ఉన్నప్పుడు నాతో అనేది, చాలా ఇష్టంగా తినేదాన్ని ఇవన్నీ, కానీ ఇప్పుడు తినలేని పరిస్థితి. ఏదో ఇష్టమే కానీ అవి తినలేని కడుపు నిండా. ఐ సెడ్ ఖుర్షద్, ఇట్ సీమ్స్ దట్ ఆల్ యువర్ ఈటింగ్ సంస్కారాస్ ఆర్ ఓవర్. అప్పుడు రుస్తం అన్నాడు, అది తినాలి ఇది తినాలి అని నువ్వు పోగు చేసుకున్న సంస్కారములు ఖర్చిపోయి ఉంటాయి అవి, అందుచేత నీకు తినాలని అనిపించడం లేదు అన్నాడు. షీ లాఫ్డ్ బట్ ఇట్ బికేమ్ ఈవెన్ మోర్ ఆబ్వియస్ దట్ షీ వాజ్ రెడీ టు గో. నవ్వింది ఆవిడ, కానీ నాకు అందులో కూడా అర్థమైంది, వీడు వెళ్ళిపోతుంది ఇంకా. వన్స్ షీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హౌ దే డిడ్ నాట్ యూజ్ ఇనఫ్ wood and ghee when they were cremating bodies of Rishikesh, and the half-burned bodies would then be eaten by dogs. ఆవిడ ఇంకా చెప్తోందన్నమాట, ఈ రిషికేశ్ హరిద్వార్ దగ్గర చనిపోయిన శరీరాల్ని సరిగా కర్రలు వేయకుండా, నెయ్యది కావలసినంత వేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే, అదంతా జంతువులు తింటూ ఉంటే ఎంత అన్యాయం అది అని ఆవిడ చెప్తూ ఉండేది. షీ టోల్డ్ మీ టు మేక్ షూర్ దట్ సఫిషియంట్ వుడ్ అండ్ ఘీ వాజ్ యూజ్డ్ వెన్ షీ వాజ్ క్రిమేటెడ్. అంచేత రుస్తంకి ముఖ్యంగా చెప్పింది, నేను చనిపోయినప్పుడు మాత్రం బాగా కాల్చాలి సుమా, అలా వదిలేదు. And instructed me that some of her ashes should be put on the trees at Mehrabad and some put in the river. ఆవిడ చెప్పింది, నేను దహనం అయిపోయిన తర్వాత ఆ భస్మం తీసి ఆ మెహరాబాద్లో ఉన్న చెట్లు మొదట్లో వాళ్ళు వేస్తూ ఉంటారు, ఇప్పటికీ వేస్తారు. మనం వెళ్ళినప్పుడు కూడా మన కూడా రమ్మంటారు, ఎవరైనా అక్కడ రెసిడెంట్స్ చనిపోతే వాళ్ళ ఆ భస్మం మనం ఆ చెట్ల దగ్గరది. ఎందుకంటే బాబా ఎవరెవరి సమాధులైతే అక్కడ పెట్టాలన్నారో వాళ్ళ చితాభస్మం మాత్రమే సమాధిలో పెడతారు. మిగిలిన మాత్రం అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా మనం ఆ చెట్లు మొదట్లో రమ్మంటారు, మనకు గుప్పుడు తీసి వేయండి ఇక్కడ అని, అందరికీ ఒక్కొక్కరికి ఆడ. ఈవిడ కోరిక కూడా అలా చెట్లలో కొంత వెయ్యాలి, నదిలో కొంత వెయ్యాలి. అండ్ షీ ఆల్సో విష్డ్ ఇట్ వుడ్ రెయిన్, నేను చనిపోయినప్పుడు వర్షం వస్తే బాగుండును అని కూడా ఆవిడ కోరుకుంది. మరి ఎందుకో. ఏ పార్సీ ప్రీస్ట్ ఎట్ ద ఫైర్ టెంపుల్ ఇన్ అహ్మద్నగర్ వాజ్ హర్ ఫ్రెండ్. ఈ పార్సీలు అందరూ కూడా అగ్ని దేవాలయము అని ఉంటుంది. మనకి హిందువులకి దేవాలయం ఎలాగో, క్రైస్తవులకి చర్చి ఎలాగో, మహమ్మదీయులకు మసీద్ ఎలాగో, ఈ పార్సీలకి వీళ్ళకు అగ్ని దేవాలయం, ఎందుకు అగ్నిని పూజిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఫైర్ టెంపుల్ అంటారు. అక్కడ ఒక పూజారి ఈవిడికి బాగా ఫ్రెండ్, ఎందుకంటే ఈవిడ కూడా బై బర్త్ పార్సీయే, ఖుర్షద్ కూడా. షీ సెంట్ మీ ట్వైస్ టు కాల్ హిమ్, 2 సార్లు నన్ను కౌరింపింది, ఒకసారి పిలుచుకురమ్మని అతన్ని. అండ్ ఆల్దో హీ ప్రామిస్డ్ టు కమ్ ఆన్ బోత్ అకేషన్స్ హీ డిడ్ నాట్ షో అప్. నేను వెళ్ళి అడిగితే వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు, కానీ 2 సార్లు కూడా రాలేదు అతను. వెన్ ఐ టోల్డ్ ఖుర్షద్ దట్ ఐ వుడ్ గో అండ్ రిమైండ్ హిమ్ అగైన్, షీ సెడ్, ఇంకా నేను అన్నాను మళ్ళీ 3వ సారి వెళ్ళి పిలవనా, వాడు రాలేదు సుమా అని నేను జ్ఞాపకం చేశాను. దేర్ ఆర్ అదర్ థింగ్స్ టు డూ అండ్ నో టైమ్, సో లీవ్ హిమ్ నౌ. ఇప్పుడు మనకు ఖాళీ లేదు, టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి మనకి అంది. ఇన్ ద మీన్ టైమ్ డేవిడ్ రఫో అరైవ్డ్. డేవిడ్ రఫో అనేటువంటి వాడు ఆవిడకి బాగా తెలిసినవాడు, ఆవిడ జీవితాన్ని ఈ గ్రంథస్థం చేయడం కోసం ఈ పాయింట్లన్నీ సేకరించిన వాడు అతను మెహరాబాద్లో అడుగుపెట్టాడు. I shared with David all that happened and encouraged him to be around Khurshid as much as he could. నేను అతనితో చెప్పాను, ఏమై ఖుర్షద్ వెళ్ళిపోతుంది, ఇంకా వీలైనంతసేపు ఆవిడతో గడుపు నువ్వు. ఆఫ్టర్ డేవిడ్ లెఫ్ట్, బాబ్ అండర్వుడ్ కేమ్ అండ్ ఐ షేర్డ్ మై కన్సర్న్ విత్ హిమ్ టు. ఇంకొకటి వచ్చాడు, ఆవిడ తెలిసిన అతను కూడా ఇదే చెప్పాను. బాబుజీ అట్ ద టైమ్ వాజ్ అన్ ఎ టూర్ ఆఫ్ ది వెస్ట్. ఆ రోజుల్లో బాబు కల్చరీ అమెరికా దేశాల్లో టూర్ చేస్తూ ఉన్నారు. షీ ఆస్క్డ్ మీ వెన్ హీ వాజ్ కమింగ్ బ్యాక్, ఎప్పుడు వస్తాడు బాబు చెప్పయ్యారు రుస్తమని ఒకనాడు అడిగింది. అండ్ వెన్ ఐ టోల్డ్ హర్ ద డేట్ షీ సెడ్
ఇట్ విల్ బి టూ లేట్. నేను పలానా డేట్ అని చెప్పాను, అయితే అప్పుడు ఉండను నేను అని చెప్పేసింది ఆవిడ. వెన్ ఐ ఎంక్వైర్డ్ ఇఫ్ షీ హ్యాడ్ ఎనీ వర్క్ విత్ బావూజీ, బావూజీతో నీకేమైనా పని ఉందా చెప్పు, నాకు చెప్పు అని నేను అడిగాను. దెన్ షీ కమెంటెడ్, నో, హీ వుడ్ విజిట్ మీ ఇన్ అ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్, సో ఐ రిమెంబర్డ్ హిమ్. పాపం బావూజీ రోజు కూడా తను స్నానం చేసి బట్టలు వేసుకొని ఆఫీసులో కూర్చోడానికి వెళ్లే ముందు వచ్చి ఖుర్షద్ని ఒకసారి పలకరించి, బాగున్నావా, బాగా నిద్ర పట్టిందా, టిఫిన్ తిన్నావా అని అడిగి అప్పుడు వెళ్తూ ఉండేవాడు. అందుకని నాకు జ్ఞాపకం వచ్చింది అంతే అన్నవాడు. దిస్ కేమ్ ఎజ్ ఎ సర్ప్రైజ్ టు మీ. ఐ డిడ్ నాట్ నో దట్ బాబూజీ విజిటెడ్ హెర్ ఎవ్రీ మార్నింగ్. నేను ఆశ్చర్యపోయాను, నాకు తెలియదు ఇలా బాబూజీ ప్రతిరోజు ఆవిడని కలిసి వెళ్తాడు అన్న విషయం. Then came a time when Khurshid looked at the list of things she had to do and remarked. సో ఆ లిస్టు పట్టుకుని తిరుగుతూ ఉండేది ఎప్పుడు, ఏమేమి చెయ్యాలి టిక్లు పెట్టుకొని, ఇది చేసానా ఇది చేసానా ఇది చేసానా అని. అట్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్. ఆఖరి ఒకనాడు ఆ లిస్ట్ పట్టుకుని, అమ్మయ్య నా పనులన్నీ అయిపోయాయి, ఇంకేమి బాకీ లేదు నాకు అంది. ఐ కెప్ట్ రిమైండింగ్ హెర్ ఆఫ్ సంథింగ్ ఆర్ ది అదర్ దట్ నీడెడ్ హెర్ అటెన్షన్. అయినా నేను పక్కన చెప్తాను, అది ఉండిపోయింది ఇది ఉండిపోయింది దాని సంగతి ఏంటి అని గుర్తు చేసేవాడిని. బట్ షీ అపియర్డ్ డిసింట్రెస్టెడ్. ఆవిడేం పట్టించుకునేది కాదు. ఇన్ఫ్యాక్ట్ షీ టర్న్ టు మీ అండ్ సెడ్, నౌ యూ స్టాప్ వర్కింగ్ ఎట్ మెహరాబాద్ అండ్ వర్క్ ఓన్లీ ఎట్ ట్రస్ట్ ఆఫీస్. అప్పుడు రుస్తుంతో ఆవిడ చెప్పింది, నువ్వు ఇంక మెహరాబాద్ అది వెళ్ళకు, ఇక్కడే ఈ ట్రస్ట్ ఆఫీసులోనే ఉండి పూర్తిగా పని చేసుకుంటూ ఉండు. అంటే ట్రస్ట్ ఆఫీస్ అంటే ఎక్కడ? అహ్మద్నగర్ కుస్రూ క్వార్టర్స్, మెహర్ నజర్ బిల్డింగ్స్ అని. ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ షీ వాజ్ ఇన్సిస్టెంట్ దట్ ఐ షుడ్ నాట్ గో టు మెహరాబాద్. నువ్వు మెహరాబాద్ వెళ్ళకు, ఇక్కడే ఈ ఆఫీసులోనే పని చేసుకుంటూ ఉండని ఎందుకంటుందో ఆవిడ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకని ఆవిడ వెళ్ళిపోయే టైంకి ఉండాలని ఆవిడ కోరికనమాట బహుశా. I explained to her that there was some work I had to do there, but if she needed me, she could ask Suram to phone me at Mehrabad and I would come immediately. కానీ మరి నాకు ట్రస్ట్ పనులు ఉంటాయి కదమ్మా, నేను వెళ్ళాలి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీ అబ్బాయికి ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పు, నేను ఒక పావు గంటలో ఇక్కడ ఉంటాను, నేను వెంటనే వచ్చేస్తాను ఇక్కడికి. షీ అగ్రీ టు దిస్. అలాగైతే ఓకే, పర్వాలేదులే అంది. ఇన్ దోస్ డేస్ ఐ వర్క్డ్ ఇన్ 2 places. Monday to Thursday I would be in trust office, Thursday to Monday I would be at Mehrabad. ఎందుకని డ్యూటీలు అలాట్మెంట్లో ఈ 2 రోజులు ఒక చోట, ఈ 2 రోజులు ఒక చోట అలా డ్యూటీ వేసేవారు. మరి ఆ డ్యూటీని నేను ఉల్లంఘించకూడదు కదా ఆవిడ చెప్పిందని. అందుకని ఇలాగా ఆ రాజీకి వచ్చాం మేమిద్దరం. సో ఐ లెఫ్ట్ థర్స్డే ఈవినింగ్ యాజ్ యూజువల్ ఫర్ మెహరాబాద్, నాట్ రియలైజింగ్ దట్ ఖుర్షిద్ వాజ్ రెడీ టు గో నౌ దట్ ఆల్ హర్ వర్క్ వాజ్ ఫినిష్డ్. సో ఆవేళ నా పని అంతా పూర్తి అయిపోయింది, లిస్టులో ఏమీ మిగలలేదు అని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు సాయంత్రం నా పని మీద మెహరాబాద్కి వెళ్ళిపోయాను. నాకు తెలియకుండా అయిపోయింది ఈవిడ పని, ఇంక వెళ్ళిపోద్దని నేను పసిగట్టలేకపోయాను. ఆన్ సాటర్డే ఈవినింగ్ ఎట్ ద పిల్గ్రిమ్ సెంటర్ ద వాచ్మెన్ టోల్డ్ మీ దట్ ఎ వెస్టర్నర్ వాజ్ లుకింగ్ ఫర్ మీ. అది శనివారం సాయంత్రం, అంటే 3 రోజులు మెహరాబాద్లోని డ్యూటీలో ఉన్నాడనమాట. ఆ పిల్గ్రిమ్ సెంటర్ దగ్గర ఒక వాచ్మెన్ చెప్పాడు, ఎవరో తెల్లవిడ వచ్చింది, ఆవిడ అమెరికా ఆవిడ మీ గురించి ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాడు. అండ్ ద వాచ్మెన్ కుడ్ నాట్ టెల్ మీ ద పర్సన్స్ నేమ్ ఆర్ డిస్క్రైబ్ హిమ్. మగవాడు వచ్చినవాడు మగవాడు. ఐ డిడ్ నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ అండ్ స్లెప్ట్ త్రూ ది నైట్ ఎట్ ది మెహరాబాద్ స్టాఫ్ క్వార్టర్. పేరు అది చెప్పలేదు, సరే తర్వాత చూద్దాంలే అని నేను క్వార్టర్స్లోకి వెళ్ళి పడుకున్నాను నేను. ద నెక్స్ట్ మార్నింగ్ సమ్మన్ మెన్షన్ దట్ ద వెస్టర్నర్ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ మీ. మళ్ళీ అదే కబురు, ఎవరో తెల్లాడొచ్చాడు నీ గురించి చూస్తున్నాడు అని. I wondered if it was Khurshid calling me, but I brushed aside the thought because I had asked Khurshid to phone me and she would have told Sudam to do so. నా బుర్ర చెప్పింది, ఒకవేళ ఖుర్షిద్ గాని కవర్ చెప్పిందేమో అనుకుని, ఫోన్ చేయమని చెప్పాను కదా, మనిషిని ఎందుకు పంపుద్ది అని మళ్ళీ నా మనసు తిరగబడింది. సో అట్ noon on Sunday I was in Savage kitchen when I ran into Steve Mero. He told me, Rustam, Bob Underwood has been looking for you since yesterday. అప్పుడు సావేజ్ కిచెన్ అంటే తెలుసండి? సావేజ్ కిచెన్ అంటే ధర్మశాల ఉంది కదండి రామతీర్థ గారు, ధర్మశాలకి ఎదురుగుంటా ఉన్నది కిచెన్, అది దట్స్ కాల్డ్ సావేజ్ కిచెన్. ఇలా ఆర్చ్ ఉంటుంది చూడండి, అది పాద్రి కట్టించినటువంటి బిల్డింగ్ ఆర్చ్లు అవి. అది మెహరాబాద్లో వర్క్ చేసే వాళ్ళందరికీ క్యాంటీన్, అది వర్కర్స్ అందరికీ, ఎవరు తెల్లవాళ్ళైనా ఇండియా వాళ్ళైనా ఎవరన్నా మనం కూడా తినొచ్చు. రోటీసు జవార్ రోటీస్ అవి ఉంటాయి. అది సావేజ్ కిచెన్ అంటారు. దానిలోనే వర్క్షాప్లు, సెమినార్లు, మీటింగ్లు
ఇవన్నీ అందులోనే పెట్టుకుంటారు వాళ్ళు. ఏదైనా వర్కర్స్ మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఆర్గనైజేషన్ మీటింగ్, మొన్న బాబుజీ సంస్మరణ సభ అందులోనే పెట్టారు. అలాగే బుక్స్ గురించి, ట్రాన్స్లేషన్స్ గురించి వర్క్షాప్లు అయి ఉంటే అందులోనే పెడుతుంటారు ఎక్కువ. అక్కడున్నా నేను ఏదో తింటూ అప్పుడు కబురు చెప్పారు, ఫలానా వాడు అండర్వుడ్ అంటే ఈవిడికి ఫ్రెండ్ అనమాట, ఖుర్షిద్కి ఫ్రెండ్, వాడు నీ గురించి చూస్తున్నాడు అని చెప్పారు. ఐ ఫ్రోజ్. ఐ వాజ్ ష్యూర్ ఖుర్షిద్ హ్యాడ్ సెంట్ వర్డ్ త్రూ బాబ్. అయ్యో, ఖుర్షిద్ కబురు పంపించి ఉంటుంది అతనితో అని అప్పుడు కంగారు పడ్డాను. ఐ ఆస్కర్ స్టీవ్, డూ యూ నో వై? హీ డిడ్ నాట్ సే. ఎందుకు వచ్చాడో ఎవరికి చెప్పలేదు, కానీ నీ గురించి వచ్చాడు. మై హార్ట్ బిగాన్ టు పౌండ్. ఇట్ హ్యాడ్ టు బి ఖుర్షిద్. షీ హ్యాడ్ టోల్డ్ మీ నాట్ టు గో టు మేరాబాద్. ఆవిడ చెప్పింది మేరాబాద్ వెళ్ళకరా, ఇక్కడే ఉండు అంది. అయినా నేను వచ్చేసాను, నేను కబురు పంపిస్తే మాత్రం వెంటనే వస్తానని చెప్పి మాటిచ్చాను. ఐ ప్యాక్డ్ మై క్లోత్స్ అండ్ రోడ్ మై మోటార్ సైకిల్ ఇంటూ ద టౌన్. అందుకని కంగారుగా పరిగెత్తి నగరం వెళ్ళాను. యాజ్ ఐ ఎంటర్డ్ ది ట్రస్ట్ ఆఫీస్ ఐ సా సురామ్ అండ్ ఆశా అవుట్ ఇన్ ది పోర్చ్. సో నేను అలా ట్రస్ట్ కాంపౌండ్లోకి అడుగు పెట్టానే లేదో, ఆవిడ పెంపుడు కొడుకు కోళ్ళు బయట వరండాలో తిరుగుతున్నారు. దే టోల్డ్ మీ దట్ ఖుర్షిద్ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ అటాక్ ఆఫ్ ట్రెమర్స్ అండ్ హర్ హోల్ బాడీ హ్యాడ్ బీన్ షేకింగ్. ఆవిడకి కుదుపులాగా వచ్చేసి గిలగిలా కొట్టుకుంటూ ఉంది ఆవిడ ఆ శరీరం అంతా. ఇట్ లాస్టెడ్ ఫర్ అబౌట్ ఎన్ అవర్. ద డాక్టర్స్ వర్ దేర్ అండ్ దే హ్యాడ్ టు సెడేట్ హర్. లోపల డాక్టర్లు వచ్చి ఉన్నారు, ఆ తట్టుకోలేకపోతుంది, ఆవిడకి మత్తు మంది ఇచ్చేసి, మత్తు అంటే చైతన్యం లేకుండా చేశారు ఆవిడ్ని. హౌ ఈజ్ షీ నౌ? ఐ ఆస్క్డ్. మరి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను నేను. షీ స్లీపింగ్, నిద్రపోతుంది అన్నారు. ఐ రిప్లైడ్ ఆశ. కెన్ ఐ సిట్ నెక్స్ట్ టు హెర్? ఐ ఆస్క్డ్. నేను వెళ్ళి ఆ మంచం మీద పక్కన కూర్చోవచ్చు ఆవిడ దగ్గర అని అడిగాను. ఆశ నోడెడ్ అండ్ సెడ్ దట్ ఖుర్షిద్ హ్యాడ్ బీన్ రిమెంబరింగ్ మీ. నీ గురించి చాలాసార్లు ఆవిడ గుర్తు తెచ్చుకుంది, వెళ్ళి కూర్చొని వెళ్ళి మంచం మీద అన్నారు. యాజ్ ఐ ఎంటర్డ్ ఖుర్షిద్ రూమ్ షీ ఓపెన్ హెర్ ఐస్. లోపలికి నేను ఇలా వెళ్ళానో లేదో కళ్ళు తెరిచి చూసింది నాకేసి. కమింగ్ అవుట్ ఆఫ్ ఎ డ్రగ్డ్ స్లీప్ షీ ఆస్క్డ్, హూ ఇస్ ఇట్? ఎందుకని అలా చూడగానే ఆకారం తెలియదు కదా ఎవరో, బట్ ఓ మనిషి వస్తున్నాడని తెలుసు, ఆ నీడ కనపడింది, ఆవిడ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఎవరు వచ్చింది అని అడిగింది. ఐ రిప్లైడ్ యాజ్ యూజువల్, రుస్తమ్ ద యాంట్ రెజలర్. నేను తమాషాగా ఎలాగైతే మామూలుగా చెప్పేవాడినో అలాగే రుస్తమ్ వచ్చాడని చెప్పాను. ఖుర్షిద్ స్టిల్ డ్రౌజీ రిప్రిమాండెడ్ మీ లవింగ్లీ. నన్ను నెమ్మదిగా అలాగ ప్రేమతోటే మందలించింది నన్ను. ఐ టోల్డ్ యూ నాట్ టు గో ఎనీవేర్. నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను నేను. వాట్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ డైడ్? నేను చనిపోయాను అనుకో నువ్వు లేకుండా, మరి ఏమయ్యేది? నౌ యూ స్టే హియర్ అండ్ డోంట్ గో ఎనీవేర్. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే నా దగ్గరే ఉండు అని అడిగింది. ఐ సెడ్ ఓకే అండ్ సాట్ బై హెర్ సైడ్ ద హోల్ ఈవినింగ్ ఇన్ టు ద నైట్. ఆ ఈవినింగ్ నుంచి రాత్రి వరకు ఆవిడ మంచం మీదే అలా కూర్చుని ఉన్నాను. ఎవ్రీథింగ్ సీమ్ నార్మల్, అంతా బాగానే ఉంది, రికవర్ అయిపోద్దని అనుకున్నాను. ద డాక్టర్స్ హెడ్ చెక్డ్ హెర్ బ్లడ్ అండ్ ఆల్ వాజ్ నార్మల్. బట్ ఐ న్యూ దట్ ఖుర్షిద్ ఎండ్ హ్యాడ్ కమ్. డాక్టర్స్ అంతా పర్ఫెక్ట్ అని చెప్పారు అన్ని టెస్టులు చేసి, కానీ నా హృదయం చెబుతోంది లేదు, ఇవిడ వెళ్ళిపోద్ది, ఆవిడకి తెలుసు ఆవిడకి. ఐ సాట్ లేట్ ఇన్ ద నైట్ విత్ హెర్ అండ్ షీ రిమైండెడ్ మీ అగైన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ షీ హ్యాడ్ గివెన్ మీ టు డూ. రాత్రి చాలా అర్ధరాత్రి వరకు అలా కూర్చొని ఉన్నాను ఆవిడ మంచం దగ్గర. ఆవిడ ఒకటి నువ్వు నీ కాగితాలు ఇచ్చానా అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ చెప్తా ఉంది నాకు ఏమేం పనులు చేయాలో. అట్ వన్ పాయింట్ షీ పాయింటెడ్ టు ది ఎండ్ ఆఫ్ హెర్ బెడ్ అండ్ సెడ్. ఆ మంచం చివర ఇలా చూపించి, అంటే ఇలా పడుకునేది కదా ఆవిడకి, తలగడ దగ్గర ఉంది, ఆ మంచం ఆ కాళ్ళు వైపు ఇలా చూపించి ఇలా అందట ఆవిడ. బాబా ఈ సిట్టింగ్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ది బెడ్. అదిగో ఈ మంచం కోసిన చివర అంచు మీద బాబా ఇలా కూర్చుని ఉన్నారు. డాక్టర్ యాన్ కేమ్ ఇన్ అండ్ షీ సెడ్ ద సేమ్ థింగ్ టు హెర్ అండ్ పాయింటెడ్ టు ద స్పాట్ వేర్ బాబా వాజ్ సిట్టింగ్. డాక్టర్ యాన్ కూడా చూడడానికి వచ్చింది. వస్తే ఆవిడ కూడా ఇదే చెప్పింది, ఇదిగో బాబా అక్కడ కూర్చొని ఉన్నాడు, నీకు కనపడుతున్నాడా అని. ఫైనల్లీ షీ టోల్డ్ మీ టు గో టు స్లీప్ యాజ్ షీ వాంటెడ్ టు రెస్ట్ అండ్ టోల్డ్ మీ టు కమ్ ఇన్ ఎ మార్నింగ్. సరే నేను ఇంక పడుకుంటానని నువ్వు వెళ్ళిపో అంది నాతో. ఉదయం మాత్రం మళ్ళీ లేవగానే వచ్చేయి అని చెప్పింది. మీరా హెర్ గ్రాండ్ డాటర్ హ్యాడ్ టు లీవ్ దట్ నైట్ ఫర్ ఎ మెడికల్ కాలేజ్ అడ్మిషన్. ఆవిడ మనవరాలు కూడా చూడడానికి వచ్చింది, మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఆ రాత్రి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.
నెక్స్ట్ మార్నింగ్ యాజ్ ఐ ఎంటర్డ్ ఖుర్షిద్స్ రూమ్ ఐ ఫౌండ్ హర్ వెరీ రెస్ట్లెస్. మన్నాడు ఉదయమే నేను గదిలోకి వెళ్ళేటప్పటికి ఇంకా స్థిమితం లేరు ఆవిడకి. షీ వాజ్ రిసైటింగ్ బాబాస్ ఆర్తీస్ వన్ ఆఫ్టర్ ది అదర్ నాన్ స్టాప్. ఆవిడ బాబా ఆరతి భుజావే పాడుతోంది, తర్వాత ఆది సచేతన పాడుతోంది, తర్వాత జహాకల్పన పాడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి నాన్ స్టాప్ అలాగ పాడుకుంటూ ఉంది. బాబాస్ మన్లీ మెహ్రూ హ్యాడ్ జస్ట్ కమ్ ఇన్ బిఫోర్ మీ. ఈ శ్రీమండలి మెహ్రూ వచ్చింది అప్పుడే. ఖుర్షిద్ హ్యాడ్ ఆస్క్డ్ మెహ్రూ టు రబ్ హెర్ బ్యాక్ యాజ్ ఇట్ వాజ్ హర్టింగ్. నా వీపు చాలా నొప్పిగా ఉంది, రుద్దమని చెప్పి అడిగింది ఆవిడ్ని, మెహ్రూని. వెన్ మెహ్రూ లెఫ్ట్ షీ ఆస్క్డ్ మీ టు రబ్ హెర్ బ్యాక్. ఇంకా మెహ్రూ కాసేపు వెళ్ళిపోయింది, నన్ను అడిగింది, కొంచెం ఇక్కడ నాన్న ఇక్కడ సాయించే, నాకు చాలా నొప్పిగా ఉంది అని. విచ్ ఐ డిడ్. ఇతను రుద్దాడు బాగా. ఇన్ మీన్ టైమ్ ఇరిచ్ కార్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ మెహరాజాద్. ఈ లోపల ఇరిచ్ కార్ వచ్చింది మెహరాజాద్ నుంచి. ఐ టుక్ ఖుర్షిద్స్ పర్మిషన్ టు గ్రీట్ ఇరిచ్ అండ్ కమ్ బ్యాక్. ఈవిని అడిగాను, అమ్మ ఒక్కసారి వెళ్ళి ఇరిచ్ని తీసుకొస్తాను లోపలికి వెళ్ళనా అని అడిగాను. వెన్ ఐ మెట్ ఇరిచ్ హీ ఆస్క్డ్ మీ హౌ ఖుర్షిద్ వాజ్. ఆ కారు దగ్గరికి వెళ్ళగానే ఇరిచ్ అడిగాడు, ఎలా ఉంది ఖుర్షిద్ అని అడిగాడు. ఐ రిప్లైడ్ ఇరిచ్ షీ ఈజ్ రెడీ టు గో టు బాబా ఇన్ కేస్ యూ వాంట్ టు మీట్ హర్. చెప్పాడు, నువ్వు ఒకవేళ కలవాలనుకుంటే ఇప్పుడే కలిసి, ఎందుకంటే ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళిపోయినాక రెడీగా ఉంది అని చెప్పాడు. ఇరిచ్ వాంటెడ్ టు గో టు హెర్ రూమ్ బట్ హీ వాజ్ స్టాప్డ్ బై సమ్ రెసిడెంట్ who voiced their concern that he could easily come down and with the bronchial infection which Khurshid had. వెంటనే ఎవరో ఆపాడు అనమాట. వద్దు లోపల ఆవిడకి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, లోపల న్యూమోనియా లాంటిది ఏదో ఇన్ఫెక్షన్ ఉందన్నమాట, నీ ఆరోగ్యం కూడా బాగోలేదు, నువ్వు వెళ్ళావంటే నీకు మళ్ళీ కష్టమైపోద్ది నీకు వచ్చిందంటే అని ఆపారు. ఇరిచ్ గేవ్ ఇన్ అండ్ ఆస్క్డ్ మీ టు కన్వే హీ జై బాబా టు ఖుర్షిద్. ఇరిచ్ అన్నాడు, సరేలే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తా అన్నాడు. ఆవిడకి ముందు వెళ్ళి నా జైబాబా చెప్పిరమ్మన్నాడు. టు టెల్ హెర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ ట్రాన్స్పైర్డ్. ఐ డిడ్ సో అండ్ ఖుర్షిద్ సెడ్. నేను వెళ్ళి చెప్పాను ఖుర్షిద్కి, ఇలా ఇరిచ్ వచ్చాడు జైబాబా చెప్పమన్నాడు అని చెప్పాను. అప్పుడు ఆవిడ ఇలాగంది, ద లాస్ట్ టైమ్ ఐ హ్యాడ్ ఎ బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ ఇరిచ్ కేమ్ అప్ టు ద డోర్ అండ్ గ్రీటెడ్ మీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. లాస్ట్ టైం కూడా నాకు ఇలాగే ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు గది డోర్ దాకా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు ఇరిచ్ అంది పాపం ఆవిడ. ఐ ఆస్క్డ్ ఖుర్షిద్ ఇఫ్ ఐ షుడ్ గో అండ్ టెల్ హిమ్ దట్ ఖుర్షిద్ సెడ్. అప్పుడు అన్నాను, పోను ఒక్కసారి ఆ గుమ్మం దాకా వచ్చి ఇరిచ్ని జైబాబా చెప్పేసి వెళ్ళమంటావా అని అడిగాను నేను. నో టైం, లెట్ ఇట్ బి. లేదు, టైం లేదు, నువ్వు ఇక్కడ ఉండు అంది ఆవిడ. ఖుర్షిద్ వాజ్ గెటింగ్ మోర్ రెస్ట్లెస్ అండ్ కంప్లైంట్ ఆఫ్ పెయిన్ ఇన్ హెర్ బ్యాక్. ఆ వెనక వీపంతా బాగా నొప్పిగా ఉంది అని చెప్తూ ఉంది. ఐ ఆఫర్ టు రబ్ హెర్ బ్యాక్ బట్ షీ వాజ్ కన్సర్న్ దట్ ఐ వుడ్ బి టైర్డ్. నువ్వు చాలాసేపు నుంచి అలా చేస్తున్నావు, వదిలే కూర్చో, అది ఏదో కానీ అలా పడతాలే అంది ఆవిడ. ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ స్ట్రాంగ్ ఫ్రమ్ డూయింగ్ యోగా ఎక్సర్సైజ్ అండ్ ఐ టోల్డ్ హర్ దట్. నేను రోజు యోగా చేస్తాను, నాకేం భయం లేదు, నేను చేస్తాను, ఏం భయపడొద్దని చెప్పాను. ఐ కుడ్ ఈజీలీ మాసేజ్ హెర్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు అవర్. ఒక గంట దాకా నేను ఆగకుండా కావాలంటే అలాగే నేను రుద్దగలనని చెప్పాను. షీ అగ్రీడ్ టు గివ్ మీ హాఫ్ అన్ అవర్. అయితే ఒక అరగంట నువ్వు సాయించి నాకు అని. డాక్టర్ యాన్ కేమ్, చెక్డ్ ఆన్ ఖుర్షిద్ అండ్ లెఫ్ట్. డాక్టర్ యాన్ వచ్చింది, టెస్ట్లు అవి చేసి వెళ్ళిపోయింది. ఖుర్షిద్ ఆస్క్డ్ మీ టు సిట్ అవుట్ సైడ్ యాజ్ షీ ఫెల్ట్ లైక్ పాసింగ్ మోషన్ బట్ వార్న్ మీ నాట్ టు గో ఎనీవేర్. ఆవిడ నువ్వు బయట కూర్చో అంది. ఆవిడకి ఏదో అవసరం వచ్చిందనమాట, కూర్చోమంది, కానీ ఎక్కడికి వెళ్ళిపోకసమని నన్ను వదిలిపెట్టి అని అడిగింది. So I was sitting outside her room. Hardly a few minutes had passed when Asha called out to me and asked me to come in. ఆవిడ కోడలు అర్జెంటుగా ఒకసారి లోపలికి రాని పిలిచింది. థింకింగ్ ఖుర్షిద్ హెడ్ ఫినిష్డ్, అయిపోయింది అనుకున్నాను నేను. ఓహో వెళ్ళిపోయి ఉంటుంది ఈవిడ అనుకుని ఐ వాక్డ్ ఇన్ అండ్ వాజ్ హారిఫైడ్ టు సీ ఖుర్షిద్ హోల్ బాడీ ట్రెంబ్లింగ్. ఇలా బాబాకి ఎలాగైతే చివరిలో కుదుపులు ఇచ్చాయో ఇలాగ కొట్టుకుంటూ ఉంది ఆవిడ శరీరం అంతా కూడా మంచం మీద. ఆశా వాజ్ స్ట్రగ్లింగ్ టు పుట్ హెర్ మన ఆక్సిజన్. పోనీ ఆక్సిజన్ పెట్టడం కోసం తంటాలు పడుతుంది ఆ కోళ్ళు, ఆవిడ కోళ్ళు. ఐ వెంట్ అండ్ హెల్డ్ ఖుర్షిద్స్ హ్యాండ్ వైల్ ఆశా వాజ్ స్ట్రగ్లింగ్ విత్ ది ఆక్సిజన్. ఐ టోల్డ్ ఆశా టు లీవ్ అండ్ కాల్ డాక్టర్ యాన్ అండ్ ఆల్సో కాల్ సుధామ్. నువ్వు వెళ్ళి మీ ఆయన పిలిచురా, డాక్టర్ యాన్కి ఫోన్ చేయి అని ఆమెను పంపించాను. డాక్టర్ యాన్ కేమ్ ఇన్. ఖుర్షిద్ వాజ్ ట్రెంబ్లింగ్ అండ్ షేకింగ్ విత్ సచ్ ఫోర్స్ దట్ టుక్ ఎ ట్రెమెండస్ ఎఫర్ట్ టు హోల్డ్ హెర్.
ఎవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. నేను కూడా మొత్తం శక్తి అంతా ఉపయోగించినా ఆవిడని కంట్రోల్ చేయలేకపోయాం. బాబానైతే 10 మంది మండలి వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయేవారు. ఆ ఎగిరి 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 పడుతూ ఉండేవారు చివరి రోజుల్లో అయితే. అందులో మీకు లాస్ట్ సహవాసులో చాలా ఎక్కువ రాశాడు. షీ వాజ్ కాలింగ్ అవుట్ టు బాబా అండ్ ఆస్కింగ్ హిమ్ టు కమ్. ఆవిడ బాబా రా బాబా రా బాబా రా అని పిలుస్తూ ఉంది, గట్టిగా అరుస్తూ ఉంది ఆవిడ. అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఆస్కింగ్ డాక్టర్ యాన్ టు గివ్ హెర్ మెడిసిన్ టు స్టాప్ ద ట్రింబ్లింగ్. ఏదో ఒక మందు ఇచ్చి ముందు ఇది తగ్గించి, నాకు ఇది చాలా కష్టంగా ఉంది అని డాక్టర్ యాన్ని అడిగేది. షీ వాజ్ ఆల్సో కాలింగ్ అవుట్ హెర్ గ్రాండ్ డాటర్ మీరాస్ నేమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మనవరాలను కూడా తలుచుకుంటూ ఉంది చివరిలో. డాక్టర్ యాన్ గేవ్ హెర్ ఏ సెడేటివ్. మొత్తాన్ని నిద్రపోవడానికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసింది. ఖుర్షద్ మస్ట్ హ్యావ్ కంటిన్యూ టు ట్రెంబుల్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద సెడేటివ్ టు ఎఫెక్ట్. ఒక అరగంట సేపు ఇంకా అలాగా గింజుకుంది, తర్వాత ప్రశాంతం అయిపోయింది. డ్యూరింగ్ దిస్ టైమ్ సురామ్ హ్యాడ్ కమ్ అండ్ ట్రై టు టేక్ ఖుర్షద్స్ హ్యాండ్ ఫ్రమ్ మైండ్ థింకింగ్ ఐ మస్ట్ బి టైర్డ్. కాసేపటికి ఆ కొడుకు వచ్చాడు. ఇవి నిద్రపోతుంది పాపం. నేను అలా చెయ్యి పట్టుకుని కూర్చొని ఉన్నాను, నన్ను తప్పుకోమన్నాడు, అలసిపోయి ఉంటాను, నేను పట్టుకుంటానులే చెయ్యి అన్నాడు. బట్ ఖుర్షద్ ఇన్సిస్టెడ్ దట్ ఐ షుడ్ హోల్డ్ హర్ హ్యాండ్. ఆహా, నువ్వే పట్టుకున్నా చెయ్యి, వాడికి ఇచ్చేయద్దు, నువ్వే కూర్చో అంది. విచ్ ఐ డిడ్. స్టిల్ షీ పాస్డ్ అవుట్. ఆ ఊపిరి వదిలేసే వరకు నన్నే అలాగా పట్టుకుని ఉండమంది ఆవిడ. ఐ ఫెల్ట్ షీ కెప్ట్ హెర్ ప్రామిస్ యాజ్ ఐ వాజ్ హోల్డింగ్ హెర్ హ్యాండ్ ఫర్ హాఫ్ అన్ అవర్. సరిగ్గా అరగంట సేపు ఆవిడ దగ్గర నేనున్నాను అలా పట్టుకొని. అరగంట నువ్వు ఉండి నా దగ్గర అంద కదా ఆవిడ, అలా అరగంటే ఉన్నాను. ఆల్దో ఐ డిడ్ నాట్ గెట్ టు రబ్ హెర్ బ్యాక్. అంటే మొత్తం అంతా వీపి రుద్ది చేయలేకపోయాను, ఆవిడకి సెడేటివ్ వల్ల పడుకుండిపోయాను. యాజ్ షీ వాజ్ బికమింగ్ డ్రౌజీ ఖుర్షద్ బిగాన్ టు లాఫ్. చివరికి మత్తులోకి వెళ్ళిపోయే టైంలో నవ్వడం మొదలుపెట్టింది ఆవిడ. డాక్టర్ యాన్ ఆస్క్డ్, ఖుర్షద్ వై ఆర్ యు లాఫింగ్? డాక్టర్ యాన్ అడిగింది, ఎందుకలా నవ్వుతున్నావు ఖుర్షద్ అని అడిగింది. ఖుర్షద్ మంబుల్ సంథింగ్ ఇన్ఆడిబుల్. మాకెవరికి మాటలు సరిగ్గా అర్థం కాలే ఆవిడ చెప్పిన మాటలు. వీ లేడ్ హెర్ ఆన్ హెర్ బెడ్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది రూమ్. ఆ మంచం మీద పడుకోబెట్టేసి నేను బయటకు వచ్చాను. Alan Wagner had come to meet Khurshid and he brought a ginger cake which he had baked for her. Alan Wagner అని మీకు అందరికీ తెలుసు కదా, మంచి వంటగాడు. అక్కడ మెహర్ పిలిగ్రిమ్ స్ట్రీట్లోను కూడా, మెహర్ పిలిగ్రిమ్ సెంటర్లో కూడా ఆయనే ఇన్ఛార్జ్, కిచెన్ ఇన్ఛార్జ్. అతను అప్పుడప్పుడు కొన్ని జింజర్ కేక్ అని, చాక్లెట్ కేక్ అని రకరకాలు చేసి పట్టుకొచ్చి పెడుతూ ఉంటాడు అందరికీ. ఈవిడ కోసం ప్రత్యేకంగా జింజర్ కేక్, అల్లంతో కేక్ తయారు చేసి పట్టుకొచ్చాడు ఆవిడకి పెట్టడం కోసం. Khurshid was just dozing off under the effect of the drug and he felt it would be better to meet her later. లోపలికి వచ్చి చూసాడు, ఈవిడికి మొత్తం ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత పెడదాంలే పాపం, ఇప్పుడు నేను ఈ జింజర్ కేక్ పెట్టడం మంచిది కాదేమో అని వెళ్ళిపోయాడు అతను. ఐ స్టాప్డ్ ఎలెన్ అని ఇన్సిస్టెడ్. వెళ్తూ ఉంటే నేను పట్టుకొని ఇలా రారా బాబు అని పిలిచాను నేను. షీ స్టిల్ నాట్ అస్లీప్. మీట్ హెర్ నా ఉప్పుడే కలు. ఎందుకంటే ఇంకా పడుకోలేరు ఆవిడ. ఐ డోంట్ థింక్ షీ ఈజ్ గోయింగ్ టు గెటప్. మళ్ళీ ఆవిడ లేవిస్తుందని నేను అనుకోవట్లే, అంటే ఇంక చివరి నిమిషం అని చెప్పేశాడు. ఐ వెంట్ ఇన్ విత్ ఎలెన్. ఎలెన్ తీసుకొని లోపలికి వెళ్ళాను నేను. హీ స్పోక్ అట్ ది టాప్ ఆఫ్ హిజ్ వాయిస్. ఎలెన్ చాలా గట్టిగా మాట్లాడతాడు. సమాధి దగ్గర మధ్యాహ్నం 2:30కి ప్రార్థన చేస్తాడు. మీరు ఎప్పుడైనా చూసారా మాత్రం? చాలా గట్టిగా చేస్తాడు. అంటే ఒకసారి 12ంటికి వస్తాడు, ఒకసారి 2 గంటలకు వస్తాడు. ఒకసారి అడిగాను నేను, ఎందుకు అంత గట్టిగా చేస్తున్నావు అని అడిగితే, మరి ఇక్కడ సైలెన్స్ జోన్ కదా, ఈ ప్రార్థన చేయడం కోసమే నేను మేరాబాద్లో ఉంటున్నాను, మిగిలినవన్నీ నాకు బోనస్. అప్పుడు ట్రస్ట్ చైర్మన్ అయిన మణి దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ ఉంది నాకు, ఇలాగైతేనే నేను ఇక్కడ ఉంటానన్నాను. నేను ఎప్పుడు కూడా ఐ క్యారీ దట్ పర్మిషన్. ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే నో ఐ హ్యావ్ ఎ రిటర్న్ పర్మిషన్. అంటే ప్రార్థన గట్టిగా బయటికి చేసుకోలేలాగా నాకు పర్మిషన్. అతను చేయి పట్టుకొని లోపల తీసుకెళ్ళాను నేను. హీ స్పోక్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్. ఖుర్షద్ ఓపెన్ హెర్ ఐస్ అండ్ రికగ్నైజ్డ్ హిమ్. చాలా గట్టిగా అరిచాడు, నేను ఖుర్షద్ ఎలెన్ వచ్చాను నేను అని అన్నాడు. ఆవిడ గుర్తుపెట్టింది, ఆహా నువ్వా అన్నావిడ. షీ మంబుల్ సంథింగ్ విచ్ వాజ్ ఇనాడిబుల్. ఆవిడ ఏదో మాటలు మత్తుగా పాపం నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎలెన్ మెన్షన్డ్ ద జింజర్ కేక్ అండ్ టోల్డ్ ఖుర్షద్ టు స్లీప్ అండ్ హీ వుడ్ మీట్ హెర్ వెన్ షీ వోక్ అప్. జింజర్ కేక్ తెచ్చాను నీకోసం, పడుకోలే, నువ్వు లేచిన తర్వాత మళ్ళీ నేను వచ్చి నీకు తినిపిస్తాను కదా అన్నాడు. వైల్ పార్టింగ్ ఎలెన్ సెడ్, జయ బాబా.
వెళ్ళిపోయేటప్పుడు జై బాబా అని అన్నాడు ఎలెన్. ఖుర్షద్ ఫోల్డెడ్ హెర్ హ్యాండ్స్ అండ్ రెస్పాండెడ్ విత్ జై మెహర్ బాబా. ఆవిడ జై బాబా అనగానే జై మెహర్ బాబా అని మళ్ళీ ఆవిడ చెప్పినప్పుడు, విచ్ వాజ్ హర్ పర్సనల్ ప్రిఫరెన్స్. ఎందుకని ఆవిడ ఎప్పుడు కూడా జై బాబా అనేది కాదు, ఎందుకంటే నువ్వు ఏ బాబాని తలుచుకుంటున్నావో తెలియాలి కదా. మెహర్ బాబా, జై మెహర్ బాబా అంటే తెలుస్తుంది అని ఆవిడ మొట్టమొదటి నుంచి ఆవిడ చెప్తూ ఉండేది అందరికీ. జై బాబా అంటే సరిపోదు, జై మెహర్ బాబా అను అని ఆవిడ అంటూ ఉండే. She would always lovingly chide all those who greeted her with Jai Baba to say Jai Meher Baba. And these were the last words Khurshid said before dozing off and passing into coma. ఇవే ఆవిడ చెప్పిన లాస్ట్ పదాలు. ఆ మాటలు ఏమిటంటే జై మెహర్ బాబా అన్న మాటలు. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. All this happened at 11 o'clock in the morning. By 3 we all collected as Irich table. ఇది 11 గంటలకు జరిగింది, నిద్రలోకి వెళ్ళిపోయింది. 3 గంటలకల్లా ఇరిచ్ టేబుల్ దగ్గర మేమంతా గుమ్ముగూడాం. ఇరిచ్ ఇంక్వైర్డ్ అబౌట్ హెర్ అండ్ బై నౌ ఇట్ ఈస్ క్లియర్ దట్ షీ వాజ్ ఇన్ కోమా. ఎలా ఉంది చూసారండి అని చెప్పాడు ఇరిచ్. అలాగే ఉంది, ఏమి స్పృహ లేదు అని చెప్పాం. ఐ టోల్డ్ ఇరిచ్ దట్ ఐ హ్యాడ్ కన్వేడ్ హిస్ జై బాబా టు హెర్ అండ్ ఆల్సో ఖుర్షద్స్ కమెంట్ దట్ ద లాస్ట్ టైమ్ షీ హ్యాడ్ ఎ బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ హీ హ్యాడ్ కమ్ టు ది డోర్ టు గ్రీట్ హెర్. అప్పుడు ఇరిచ్కి చెప్పాను, ఇరిచ్ నువ్వు జై బాబా చెప్పిన మాట చెప్పాను ఆవిడకి, డోర్ దాకా వచ్చాడు లాస్ట్ టైం, అలా రావచ్చు కదా అని అంది అని చెప్పాడు. వై డిడ్ నాట్ యూ టెల్ మీ ఆల్ దిస్ ఎర్లియర్. ఇరిచ్ అన్నాడు వెంటనే, అయ్యో ఎందుకు చెప్పలేదు నాకు, ముందే చెప్పొచ్చు కదా ఈ మాట అన్నాడు. షీ స్టాప్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ నాట్ టు లీవ్ హెర్ సైడ్. ఐ రిప్లై, లేదు ఆవిడే వద్దంది, నా పక్క నుంచి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు అని అంది. ఇరిచ్ రిఫ్లెక్టెడ్ ఫర్ అ వైల్ అండ్ దెన్ గాట్ అప్ సేయింగ్ లెట్ us గో అండ్ మీట్ ఖుర్షద్. కాసేపు ఇరిచ్ అలా విచారంగా ఉన్నాడంటే వెళ్ళి చెప్పవలసిందేమో అని అనుకున్నాడు అనమాట. వెళ్ళి ఒకసారి చెప్పి ఖుర్షద్ని కలిసి వద్దాం రండి అని అన్నాడు. దేర్ వర్ సమ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ రెసిడెంట్స్ హూ ఆర్ స్టిల్ వరీడ్ అబౌట్ ఇరిచ్ క్యాచింగ్ అన్ ఇన్ఫెక్షన్. ఇరిచ్కి చాలా తొందరగా ఎవరికన్నా జలుబు వస్తే ముందు అతనికి వచ్చేసేదట, చాలా సులువుగా వచ్చేది. వద్దు ఇరిచ్, నువ్వు వెళ్ళొద్దు, నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అని వాళ్ళు వారిస్తూ ఉన్నారు. ఎందుకని ఇదివరకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి. బట్ ఇరిచ్ బ్రష్డ్ ఇట్ aside with a wave of his hand and walked into ఖుర్షద్'s room. నన్ను ఈసారి అడ్డు పెట్టకండి అని ఖుర్షద్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. He sat next to ఖుర్షద్'s bed with folded hands for a while. ఇలాగా ఆ మంచం మీద కూర్చున్నాడు కాసేపు. Probably talking in his heart with her. బహుశా రుస్తం అంటున్నాడు, హృదయంలో ఆవిడ హృదయంతో మాట్లాడుతున్నాడేమో మనకు తెలియదు. Then he got up, bowed down and said జై మేర్ బాబా and left. మంచం దిగి ఆ మంచం దగ్గర ఇలాగే ఆవిడకి ప్రణామం చేసి జై మేర్ బాబా అనేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. One by one the residents, the pilgrims, the friends came to greet Khurshid as the news of her coma spread everywhere. అందరికీ వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, స్పృహ లేదు అని తెలిసిపోతే అందరూ ఒకరు వచ్చి ఆవిడకి జై బాబా చెప్పేసి వెళ్తున్నారు. షీ వాజ్ నాట్ టేకింగ్ టు ది హాస్పిటల్ యాజ్ పర్ హర్ విష్. ఆవిడ కోరిక ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దని కదా కోరింది, అంచేత హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అండ్ ఎవ్రీ వన్ హూ విజిటెడ్ హెర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ వాజ్ ఖుర్షద్ విష్ దట్ పీపుల్ టాక్ విత్ హెర్ ఫార్ షీ వుడ్ బి లిసనింగ్. అప్పుడు నేను చెప్పాను, ఇతను చెప్పింది కదా నేను కోమాలోకి వెళ్ళిపోయినా మీరు అందరూ మాట్లాడుతూ ఉండండి చెప్పింది గుర్తుంది కదా, మనం అనుకున్నాం నిన్న, అది చెప్పాను నేను అందరికీ. టెడ్ సాంగ్ సాంగ్స్. టెడ్ వచ్చి పాటలు పాడాడు అక్కడ గిటార్ పట్టుకొని, ఆవిడ కోమాలో ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆవిడ వింటుంది కాబట్టి. అండ్ మీరా వాజ్ బ్యాక్ ఫ్రమ్ ద మెడికల్ కాలేజ్ అండ్ ఈ స్పెండ్ ది ఈవినింగ్ అండ్ నైట్ విత్ యర్ గ్రానీ. ఆ మనవరాలు కూడా వచ్చి ఆ వేళ మర్నాడు కూడా ఉంది. ది నెక్స్ట్ డే టు పీపుల్ ఫీల్డ్ ఇన్ అండ్ అవుట్ అండ్ ఆన్ ది థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ అట్ 7 AM ఆరతి టైం ఖుర్షద్ పాస్డ్ అవే టు హర్ బిలీవెడ్ బాబా. ఆ మర్నాడు ఉదయం సరిగ్గా ప్రార్థన టైంకి బాబాలో కలిసిపోయింది ఆవిడ. ఓవర్ ది ఇయర్స్ she had made a strict rule that Baba's Aarti should be sung in the morning and she breathed her last at the Aarti time. ఆ 7 గంటలకి ఆరతి అనేటువంటిది చాలా పిచ్చిగా ఉండేదట ఆవిడ. ఎవడైనా సరే 7 గంటలకి ఆరతి చేయవలసిందే. ఆఖరికి ఆ టైంకే ఆవిడ ముహూర్తంగా ఎంచుకుంది ఆవిడ బాబాలో కలిసిపోవడానికి. By the time Khurshid was taken to Baba's Samadhi, Mandali Hall, and finally the cremation ground, a few hours must have lapsed. మనం చాలామంది కొత్త వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, మండలి వాళ్ళు ఇప్పుడు లేరనుకోండి, ఇక ఎవరు శరీరం వదిలేసినా వాళ్ళు బాబా సమాధి మీద పడుకోబెడతారు.
ఆ సమాధి మనం ఎలాగ మోకరిల్లుతామో అలాగా ఆ దేహాన్ని తీసుకెళ్ళి అక్కడ తలకాయ పెడతారు దాని మీద. అలాగే మండలీ హాల్, కింద మండలీ హాల్ ఉంది కదా లోయర్ మెహరాబాద్, దానిలో కూడా తీసుకొచ్చి అక్కడ బాబా సీట్ ఎదురుకుంటా పడుకోబెడతారు. అంటే అది వాళ్ళకి మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రివిలేజ్ అది. ఎందుకంటే ఆయన సమాధిని టచ్ చేయడానికి వాళ్ళకి కాకుండా ఇంకెవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు కదా, అందుకని అక్కడ తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈవెన్ కూడా అలాగే సమాధి దగ్గర తీసుకెళ్లారు, అక్కడి నుంచి మండలి హాల్కి తీసుకెళ్లారు. కొన్ని గంటలు పట్టింది ఇవన్నీ చేయడానికి. విదిన్ దోస్ అవర్స్ ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఖుర్షద్ ఫీచర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ హడ్ టేకెన్ ప్లేస్. ఈ బయలుదేరిన దగ్గర నుంచి ఇదంతా పూర్తి అయ్యేటప్పుడు ఆవిడ మొహంలో బాగా మార్పు వచ్చేసింది. షీ వాజ్ గ్లోయింగ్ అండ్ హర్ ఫేస్ హడ్ బ్రోకెన్ ఇంటూ ఎ స్మైల్. ఆవిడ మొహంలో మెరిసిపోతూ ఉంది, వెలిగిపోతూ ఉంది, పెద్ద చిరునవ్వు వచ్చి నోరిలాగా వికసించినట్టుగా కనపడుతుంది. Before she passed away, she would frequently get dreams of going for a walk with Baba and Mehra. ఆవిడ పోయే ముందు రోజుల్లో ఎక్కువ చెప్పేది, నాకు రాత్రి కళ వచ్చింది, ఏంటి తెలుసా, బాబా, మెహరా, నేను ముగ్గురు అలాగ వాకింగ్కి వెళ్తున్నాము అని కళ వచ్చింది నాకని చెప్తూ ఉండేది ఎక్కువగా. It seemed from her expression that she was really walking away with her beloved. అప్పుడు ఆ మొహం చూసి నాకు అనిపించింది బాబా చేతిలో చేసుకొని నడుచుకుంటూ వెళుతుందేమో, అందుకే అంత ఆనందంగా ఉంది. ఎక్స్ట్రా వుడ్ అండ్ ఘీ వర్ యూజ్డ్ అండ్ ఆఫ్టర్ హెర్ ఫ్యూనరల్ ఫైర్ వాజ్ బర్న్ వీ హెడ్ గ్రేట్ డిఫికల్టీ లొకేటింగ్ హెర్ బోన్స్ విచ్ హెడ్ ఆల్మోస్ట్ బర్న్ట్ అవే. మరి నన్ను అడిగింది కదా, అందుకని ఇంకా కొంచెం నెయ్య, ఇంకా కొంచెం ఎండు పుల్లలు వేయించి దగ్గరుండి జాగ్రత్తగా దహనం చేయించాము. ఆ అస్థికలు కలెక్ట్ చేయడం కూడా కష్టమైపోయింది, మాకు అంత కష్టమైపోయింది. We got tiny pieces and offered some to the trees at Mehrabad. ఆవిడ కోరిక మేరకు మెహరాబాద్లో చెట్లకి కొంత అస్థికలు వేశాం. The next day we went to a river near Toka and offered some of our ashes there. బాబా మెహరాబాద్లో ప్రేమాశ్రమం నడిపే రోజుల్లో అర్ధంతరంగా ఆశ్రమాన్ని టోకా అనేటువంటి గ్రామం దగ్గర ప్రవర అనే నది పక్కన ఉండేది ఒక ఆశ్రమం. అక్కడ తాత్కాలికంగా ఇంచుమించు ఒక ఏడాది ఉన్నారు. అక్కడ నది దగ్గరికి వెళ్ళి అక్కడ కలిపాం ఆస్తికులు. The rest were buried as per Baba's wish in a grave next to his samadhi. ఆ శ్రీమండలి సమాధులు ఉన్నాయి బాబా సమాధి పక్కన. అక్కడ బాబా యొక్క ఆర్డర్ ప్రకారం ఈ అస్థికలు అక్కడ పెట్టడం జరిగింది. Every year, Khurshid would get a mango from the tree that Baba had planted at Mehrajad. మెహరాజాద్లో బాబా స్వయంగా నాటిన ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి పండు ఒకటి ప్రత్యేకంగా ఖుర్షిద్కి పంపించేవారు, దాన్ని ఇదిగో నీకోసము అని. అది తింటూ ఉండేదట ఆవిడ. దిస్ ట్రీ వాజ్ ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ ఎ మ్యాంగో ఈటెన్ బై బాబా విచ్ వాజ్ గివెన్ టు హిమ్ బై ఎ మస్ట్. అది మనం మెహరాజాద్లో చూడొచ్చు. ఒక మస్తు గిఫ్ట్ కింద బాబాకి ఒక మామిడి పండు ఇచ్చాడట. అది తినేసి ఆ టెంకని అక్కడ పాతారనమాట. దాని నుంచి వచ్చినటువంటి చెట్లు. బిఫోర్ పాసింగ్ అవే ద లాస్ట్ థింగ్ విచ్ షీ ఏట్ వాజ్ హర్ మ్యాంగో ప్రసాద్. ఆవిడ ఆఖరిని తిన్న ఆహారం ఏంటంటే ఆ బాబా వేసిన చెట్టు నుంచి వచ్చినటువంటి మామిడి పండుని తిందావిడ. ఖుర్షిద్ పాస్డ్ అవే టు బాబా ఆన్ 4th August 1999. 1999 ఆగస్టు 4వ తారీఖు నాడు బాబాలో చేరింది ఆవిడ.